అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. చాలా వరకు చాలా మంది అసలైన స్టోరీ ఏం జరిగింది లాస్ట్ అనేది చూపించండి అని అంటున్నారు. దోస్తులు, మీరేం బాధపడకండి, త్వరలోనే ఈ సిరీస్ అయితే అయిపోబోతుందన్నమాట. జరిగింది జరిగినట్టు చూపియాలని అయితే మేమైతే ఎపిసోడ్స్ అనేటివి చేస్తున్నాం దోస్తులు. కాస్త ఓపిక పట్టండి, ఏమైంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. దోస్తులు, వీడియో గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 46 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది బిడ్డ, రాత్రి వచ్చినావు, ఏమైందని అడిగితే ఏం చెప్పకుండా సప్పుడేక పండుకున్నావు. ఇప్పుడైనా ఎప్పు బిడ్డ, ఏమైంది? గంత రాత్రి ఎందుకు వచ్చినావు? అల్లుడు నువ్వు గిట్లా లొల్లి పెట్టుకున్నారా, లేకపోతే ఏమైతాంది? ఈ మధ్యలో ఊకే అత్తున్నావు పోతున్నావు, చక్కగా ఏది కూడా చెప్పుతలేవు, ఇక్కడ ఉండుమన్నా కూడా ఉంటలేవు. ఏమైంది చెప్పే, ఏమైంది? నువ్వు ఏం జరిగిందో చక్కగా చెప్పు. ఎందుకు ఏడతానవు, ఎందుకు బాధపడతానవు, అసలు ఏమైంది? ఏడవకుంటా చెప్పు, ఏమైంది? నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకుంటివి, మేము అద్దన్నా కూడా వినకుంటా పెళ్లి అని అంటే ఆయనతోటే ఇచ్చి చేత్తిమి. మరి సంతోషంగా బతకాలి కదా, ఊకే ఎందుకు డల్లు ఉంటున్నావు? వచ్చినప్పుడల్లా అంతా ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నావు. అమ్మా, ఇక నాకేం చెప్పాలో అర్థమైతలేదు, కానీ చెప్పుతమ్మా. ఆయన పెళ్లి చేసుకున్నాక 2 నెలల దాకా మంచిగానే ఉన్నాడు. తర్వాత నుండి అస్సలకే నాతోటి చక్కగా ఉంటలేడమ్మా. అక్క ఉంటలేడంటే పని మీద పడతాండా, లేకపోతే ఎట్లా? పని లేదు, ఏది లేదు, ఊకే బయటకు పోతుండు, ఇంట్లో అస్సలకే ఉంటలేడు. వచ్చినాక కూడా నాతోటి అస్సలకే టైం స్పెండ్ చేస్తలేడమ్మా. ఏమన్నంటే ఫోన్లు మాట్లాడుతుండు, ఊకే బయటకే పోతుండు. దేనికి మరి? ఏందట అని గట్టిగా అడిగినావా? మస్తు సార్లా అడిగినమ్మా, నేను ఎటు పోతలేను, నేను మంచిగానే ఉంటున్నా అని అంటుండు. అరే, నువ్వు ఇన్ని రోజుల పొంటి మాకెందుకు చెప్పలే? చెప్పవు? కాదన్నయ్య, ఇక మీకు చెప్తే మీరు కోపానికి వచ్చి ఏం లొల్లి పెడతారో అని. ఆ బక్కోని చూస్తే నాకు మంట పెట్టబుద్దయింది. ఆ రోజే నువ్వు పెళ్లి అని అంటే నేను అద్దు అని ఎంత సీరియస్ అయినా నా మాట మీరెవరన్నా ఇన్నరా? అస్సలకే ఇన్లేదు. అమ్మ నాన్న ఏమన్నారు? దానికి నచ్చినోని చేసుకుంటేనే సంతోషంగా ఉంటది అని అన్నారు. మరి ఇప్పుడేమైందే అమ్మా? ఆగు బిడ్డ, పూర్తిగా అడుగుదాం, ఆగు. చెప్పవ్వా, ఏమైంది మరి? ఎందుకు నీతోటి మంచిగా ఉంటలేడా? సంసారం చేస్తలేడా? ఏది లేదమ్మా. అయితే వాళ్ళ పాతింట్లో ఒక ఆమె కిరాయి ఉంటుంది. ఓకే, ఆమె దగ్గరికి పోయి ముచ్చట పెట్టుడు, కూసుండు, ఒక్కొక్కసారి అయితే వాళ్ళ ఇంట్లోనే తినుడు పెడుతుండు. ఎందుకు ఇట్లా చేస్తాన్నావని నేను నిన్న అడిగితే నన్ను కొట్టిండమ్మా. అదేవ్వతి, అసలు దాని గురించి నిన్ను కొట్టుడేంది? నువ్వు నిన్న రాత్రి వచ్చి ఎప్పితే పొయ్యి వాని ఈపు మీద 4 గుద్దపోదునానే నేను. ఏమో ఎందుకు పోతున్నావు పోకు అని ఎప్పటి నుండో చెప్పుతున్నమ్మా, కానీ అస్సలకే ఇంటలేడు. నన్ను ఇక దాని విషయం నేను సీరియస్గా అడిగేసరికి నన్ను కొట్టిండు. వాని కళ్ళు మంట అని బక్క దినాలు గాను, వాని సావు అయ్యా అని కులం ఎసొంటిదో పాడో అద్దే బిడ్డ అని చెప్తానే ఉన్నా నేను. వాని సోపతద్దు, వాని కథద్దు అని ఎప్పడుసుందో మొత్తుకుంటే ప్రేమ 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 అని వాడి పెళ్లి చేసుకుంటివి. వాడు పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు నిన్ను దేకకుంటా గదిన్ దగ్గర ఎవతును పోయి కూసుంటుండు అని అంటే మరి ఏం నడుస్తుంది? అది ఎవ్వతైనా మంచిదే. నీ కండ్లకు కారణమైన దాన్ని నేను బతకనియా, అర్థమైతుందా? అమ్మ దాయే పోదందా? అద్దు, ఇప్పుడు అద్దు. మళ్ళీ డాడీకి తెలిస్తే బాగా సీరియస్ అవుతాడు, బాగా లొల్లీలు అవుతాయి. సీరియస్ కాదు, దాన్ని వాన్ని ఇద్దరిని చంపుతాం, అర్థమైతుందా? నువ్వేదో మంచిగా బతుకుతావు అని కులం ఏడినా కూడా సుఖం దక్కుతుందని మేము ఇచ్చినందుకు నిన్ను కొట్టుడేందే? అదెవ్వతి దాని బొంద పెట్ట
రాని రాని అంటావు అదేనా? అదే అమ్మా, దాని క్యారెక్టర్ అస్సలకే మంచిది కాదని తెలిసింది. అత్తమ్మ కూడా వెళ్ళిపో ఇంట్లోకే అని అప్పట్లా లొల్లి వేసింది. లొల్లి ఎత్తే మేము ఏడుకోతాం, ఇప్పుడు ఇల్లు లేడ దొరికాయని ఆయనత సప్పుడేక ఉన్నది. ఉండి నీ మొగని పట్టిందా ఏంది? పట్టిందా వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఉన్నదా నాకైతే తెలియదు. కానీ ఊకే ఆమె దగ్గరకు పోయి ముచ్చట పెట్టుడు, ఆమె ఫోన్లు ఎత్తే పక్కకు పోయి మాట్లాడు, ఏంటిది అని అంటే ఏం లేదు అని అనుడు. ఆహా, గీ కథలు పడుకుంటేనే మన ఇంటికి అచ్చులు లేదు. పెళ్లి కాకముందు ఇంటి చుట్టూ 100 చుట్లు తిరిగేటోడు. ఆ సొంటిది ఇప్పుడు ఇవన్నీ నువ్వు మాకు చెప్తే మేము అడుగుతామని ఇటు ముఖే అత్తలేడు కదా. అద్దమ్మా కానీ రాకపోని ఆయన ఇష్టం, ఆయనకు నేను అద్దు అని అనుకుంటుండు కావచ్చు. అద్దు అని అనుకున్నప్పుడు అద్దు అన్నట్టే ఉండని. ఆ దినాలకు కట్నం పోసినావు, మంచిగా ఇచ్చినావు, వాడు అద్దనుకుంటే అద్దనుకున్నట్టు ఉండని అని అంటానవేందే? వాని తోలేది సత్తా, వాడు నిన్ను కొడతాడా? నువ్వెంత పెద్ద తప్పులు చేసినా ఏం చేసినా కూడా మీ అయ్యా నేను ఒక్క దెబ్బ కొట్టకుండా సాదుకున్నావు. ఇంకా అన్నయ్యనన్నా పొట్టు కొట్టినాం గాని నిన్ను ఒక్క దెబ్బ కూడా తీయకుండా సాదుకుంటే ఇయ్యల్లా లవ్ పేరు చెప్పి లవ్వాడి పెళ్లి చేసుకొని నిన్ను కొడతాడు. ఆడెందుకు కొట్టిండో నాకు కావాలి. పారా నానిగాపా. అద్దమ్మా లొల్లి పెట్టుడు అద్దు. నువ్వు ఆగో, నువ్వు సప్పుడేక నోరు మూసుకొని ఉండు. ఇన్ని రోజుల నుండి మాకు చెప్పాక నువ్వు తప్పు చేసినావు. ఇంకా నువ్వు చెప్పినాక కూడా మేము సప్పుడేక ఎట్లుంటాం? పారా అమ్మా. నువ్వు ఆగు, నీ కాళ్ళు మొక్కటానికి వాడిని నీ కాళ్ళ కిందికి రప్పిత్తని నాగు. అయ్యో రామా, వీళ్ళకి చెప్పొద్దు అని అనుకున్నా, కానీ చెప్తేనేమో ఇట్లా. ఎన్ని రోజులని చెప్పకుండా ఉంటాం. ఇప్పటికి ఈయన ఇట్లా ఏబట్టి ఎన్ని రోజులైతుంది ఏమన్నా కానిగా. వదినా, ఓ వదినా, ఉన్నావా? అర్రి వదినా, ఉన్నా. అచ్చుడు కాదు, ఏంది కథ ఏంది? రాత్రి నా బిడ్డ నా ఇంటికి ఎందుకు వచ్చింది? మళ్ళీ నమ్మి మర్యాద కొద్దీ మా చెల్లను మీ చేతిలో పెడితే మీరు చేసేది ఇదా? ఆవు వదినా, ఇగో మాట్లాడదాం గాని అద్దు లొల్లి అద్దు. ఏంటిది లొల్లద్దు? నా బిడ్డ ఊకే మా ఇంటికి అచ్చుకుంటా ఇటచ్చుడు. అరే ఏమైంది దీనికి ఊకత్తాంది? పెళ్ళైనాక కొన్ని రోజులు రాకపోవు రంబన్న కూడా అని మేమనుకున్నాం. కానీ ఏం జరుగుతుందిడా? ఏ కొడుకుకు నా బిడ్డ అద్ద అయితే? అదేం కాదు వదినా. మరి ఎందుకు అట్లా ఎత్తుండు? నా బిడ్డను కొట్టే అంత తప్పు నా బిడ్డ ఏం చేసింది చెప్పు. నా బిడ్డకి తప్పు చేసింది అనంటే మేము దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ నా బిడ్డ ఏ తప్పు చేయదని మాకు తెలుసు, మీకు తెలుసు. నీ కొడుకెందుకు తెలియలేదు? నీ కొడుకు ఏం కథలు పడతాండు? నా బిడ్డను కాదని ఏం చెప్తుండు? నా బిడ్డ విలవిల ఏడ్చుకుంటా వచ్చింది. ఆ రాత్రి నేమంటాడు అని సప్పుడేక ఉన్నాం. ఇప్పుడు అడిగితే కథ రామాయణం అంతా చెప్పింది. ఎవ్వతది మీ ఇంట్లుండేది ఎవ్వతి? దాని దగ్గరికి పోదందా ఒకసారి? ఏంటిది? ఎవరి దగ్గరికి పోతారు? ఏయ్ చెప్పందుకొని చంపుతారా నిన్ను? దారా ఏ పాటి చంపుతావో, నేనేం చేసినా అని చంపుతావు. అవు బిడ్డ, వాళ్ళు ఆవేశం కొద్దీ ఉన్నారు. వాళ్ళు మాట జారితే నువ్వు కూడా మాట జారుతావా? ఆగరాదు. నువ్వు నా బిడ్డను ఎందుకు కొట్టినావు? నా బిడ్డ ఏం తప్పు చేసిందని కొట్టినావు? నేను కొట్టలేదు. అబద్ధాలు ఆడకు. ఆ ఇంటి చుట్టూ తిరిగినావు కదరా నువ్వు మా చెల్లె కావాలని. ఇప్పుడు చెల్లెను వేసుకున్నాక ఏంది నువ్వు పెట్టే టార్చర్ ఏంది? ఆరా పోరా అని మాట్లాడకు, మర్యాద ఇచ్చి మాట్లాడు. నీకేంద్ర బొచ్చు ఆ మర్యాద ఇచ్చేది? నా చెల్లె మీద చేతేసుకున్నావు కాబట్టి నువ్వు కుక్కతోటి సమానం నాకు. ఆగు అల్లుడు, అట్లా కాదు. అవు 8 సంవత్సరాల నుండి ప్రేమించుకున్నారు వదినా. పెళ్లి చెయ్యము అని అంటే ఎన్ని కథలు పడ్డారు చెప్పు. నా బిడ్డ అనైతే మొత్తం తిండి బంద్ చేసింది. నీ కొడుకేమో కాళ్ళు పట్టుకోవడానికి కూడా వచ్చే. సరే పోనీ అని చేసినాక వీళ్ళు మంచిగా ఉంటారా? లేకపోతే నా బిడ్డని ఇట్లా మానసికంగా టార్చర్ చేసుడు ఎందుకు? ఏం తక్కువ పెట్టినాం, ఏం తక్కువ ఇచ్చినాం? మా చెల్లెను నువ్వు అజ్జేయడానికి ఎవరు? కనీసం నా బిడ్డ వచ్చింది అని నువ్వు రాకపోతివి, నీ కొడుకు రాకపాయే. ఓ వదినే, అద్దు అని నేను మొత్తుకున్నా, అది అస్సలకే ఇన్లేదు. ఎవ్వతో దగ్గర పోయి గంటలు ముచ్చట్లు పెట్టుకుంటా వండుకుంటా నవ్వుకుంటా అది ఫోన్ చేస్తే మాట్లాడుకుంటా ఉంటుండట నీ కొడుకు. మరి దాన్ని చేసుకున్నాడా లేకపోతే నా బిడ్డని చేసుకున్నాడా?
ఓ అత్తమ్మ నీ బిడ్డ చెప్పేటి అన్ని ఊహించుకొని చెప్పుతుంది. అవు ఊహించుకొని చెప్తది అని అంటున్నావు, మరి నా బిడ్డతోటి సంసారమే ఎత్తలేవట కదా నువ్వు. నా బిడ్డ ఈ రోజు చెప్పింది, నా బిడ్డతోటి సంసారం చేస్తలేవట, మాట్లాడతలేవట, సక్కగా చూస్తలేవట. మరి చూస్తలేవు ఇదన్నీ ఎత్తలేవు అని అంటే నువ్వు ఉంచుకుంటేనే కదా ఇవన్నీ నా బిడ్డ మీద ఎత్తలేవు నువ్వు. నీకు భార్య కన్నా బయటది కావాలా అయితే? ఆగు వదినే, అదంతేం లేదు, వాళ్ళు మంచిగానే ఉంటుర్రు, అవసరం లేదు, విడాకులు ఇచ్చి పారేయ్. ఇకంటే తోపుగాని తీసుకొచ్చి నా బిడ్డకు పెళ్లి చేస్తా నేను. అంతేగాని ఊళ్ళే కదా ప్రేమించుకున్నారు కదా అని చేస్తే గిదా? రేయ్ నువ్వు కాళ్ళు పట్టుకుంటేవి కాదురమ్మాయి, నాయి నేను చెట్టు కింద కూసుంటే వచ్చి కాళ్ళు పట్టుకున్నావు. నీకు సిగ్గున్నాదిరా, నీకు గుర్తున్నాదిరా? ఈ రోజున నా చెల్లెను నువ్వు ఇంత బాధ పెడతానవు. నువ్వు గిసొంటోనువని నాకు అనిపించే నేను అద్దంటద్దు అని కూడా అన్నా. కనుక దాని ఇష్టం కాదనలేక నీకిచ్చి పెళ్లి ఎత్తే ఈ రోజున నువ్వు నా చెల్లెను కొడతావు. మా చెల్లె మీద ఇంతవరకు మేము చేతేసుకోలేదు, అసొంటది నువ్వెవనివిరా కొట్టడానికి? మొన్న వచ్చినావు. మర్యాద ఇచ్చి మాట్లాడుర్రి, అర్థమైతాందా? ఉంచుకోపోర్రి, మిమ్మల్ని అద్దంటలేను నేను. బాడకవు షేప్ అందుకుందంత మళ్ళా సపరేకుండు ఉంచుకుంటావు. మేం పోసిన కట్నం మాకు వారేయి, మేం పోసిన కట్నం పైసలు గాని ఏది ఉన్నా మాది మాకు వారేచ్చి నువ్వు విడాకులకు అప్లై అయ్యి మేము సంతకం పెట్టిపిస్తావు నా బిడ్డతోటి. నీ బతుకు ఏడా? ఆ దొంగముండ ఎవ్వతో దాని దగ్గరికి పోదని రాయమ్మ ఒకసారి. ఆమె దగ్గరికి పోతే మాత్రం మంచిగా ఉండది. ఎందుకు మంచిగా ఉండది? అసలు మేమేం చేస్తలేము, అంతా మీ భ్రమ. రాత్రి పగలనక మాట్లాడుకుంటా రాత్రి పగలు తిరుగుతాన్నావంట. మరి ఎటు పోతాన్నావు, ఏడ తిరుగుతాన్నావు, ఎవరితోటి మాట్లాడుతున్నావు? నా బిడ్డ మస్తు సార్లే కూసిందట నువ్వు పోయాడ కూసోని ముచ్చట పెట్టాంగా. ఆ బిడ్డ అబద్ధం చెప్పది. రా అమ్మా, నువ్వు రా, వీనిజ్జతి దానిజ్జతి బజార్ మీదనే తీద్దాం. అందరూ కూడాలే. మన చెల్లెని ఎట్లా బాధ పెట్టిండో అంతకంటే ఎక్కువ ఇడు బాధపడాలనే. రాయమ్మా. అల్లుడు అల్లుడు వీళ్ళేందే నా ఇజ్జతి తీయడానికి వచ్చిర్రానే? నన్ను బతకనియరా ఏంది? నేను చచ్చేదాకా ఉన్నది ఇప్పుడు. ఇంకేంద్రా, అయిపోయింది పో. మన ఇజ్జతి మన పరువు అంతా అంగలా కలుపుతాంది. వాళ్ళేడింటారా? నువ్వు దాన్ని కొట్టకురా అనంటే కొడుతివి, తిడుతివి, ఎలా కొడుతివి? వాళ్ళు ఊకుంటారా పిల్లనిచ్చిన వాళ్ళు? అయ్యో రావులా, వీళ్ళు నన్ను ఏం చేస్తా అని వచ్చిర్రు అసలు? హలో చెప్పు. మీ వాళ్ళను ఇంటి మీదకి తోలినవానే? నన్ను ఇజ్జత్ దీమని, నన్ను కొట్టుమని, తిట్టుమని తోలినవా? నాకు అట్లా తోలిచ్చే అవసరం ఏం లేదు, కథ అంతా చెప్పిన, వాళ్ళే వచ్చిర్రు. నీకు విడాకులు ఇచ్చి పారెత్తనే. ఇచ్చేయి, నువ్వు విడాకులు ఇయ్యి. నీతోటి ఉండు కూడా నాకు ఇష్టం లేదు. అంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీ అసొంటోని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఇప్పుడు బాధపడుతున్నా. ఇక్కడ కూర్చొని ఆలోచించుకుంటా బాధపడుతున్నా. అసలు నిన్ను ఎందుకు లవ్ చేసినా, ఎందుకు పెళ్లి చేసుకున్నా అని. వీళ్ళను ఇప్పుడు ఆపి చక్కగా మూసుకొని ఇంటికి రమ్మను. దాని దగ్గరికి వేర్రు, రాని దగ్గరికి. ఆమె ఇప్పుడు కయ్య మొత్తుకుంటది, చుట్టుపక్కల వాళ్ళు వస్తారు, ఇజ్జతి పోతుంది. పోని పోవాలే కూడా, పోవాలని నేను కూడా చూస్తాను, నేను కూడా వస్తానా, నేను కూడా జాయిన్ అవుతావు. అసలు నేను ఏం చేసినానే మీరు గింత పగబట్టిరు నా మీద? నేను నిన్నెప్పుడైనా టార్చర్ చేసినా చెప్పు? రోజు చేసేది టార్చరే అంటారు. నీ అవ్వ ఏం చేస్తారో ఏమో. రాణి ట్రావే, ఏమైంది అని అంటానవేమే? నంగరాశి ఇంట్లో వండుకుంటా మంది కొంపలు ముంచుతావే నువ్వు. దేనికి? అని తొక్కే అమ్మ కిందేసి ఏం చూస్తానావు నువ్వు? ఇటు జరుగు. అదినా ఏదన్నా ఉంటే లోపల మాట్లాడదాం గాని బయట అద్దు. వదిన ఇజ్జతి పోతది. నలుగురు చూస్తే నవ్వుతారు. నలుగురు కాదు 40 మంది చూసినా కూడా నేను ఆగేదాన్ని కాదు. అవునే దొంగముండా, నా అల్లుణ్ణి నువ్వు ఉంచుకున్నావే. ఏంది? నేనేం చేస్తాని నా మీదకి వచ్చిర్రు? లంగముండా, నువ్వు ఏవట్టి నిన్న నా కోడల్ని కొట్టిండే నా కొడుకు. ఎందుకు? నేనేమన్నా? ఏయ్ బౌరూపుల్దానా, ఎవ్వతివే నువ్వు? ఇక్కడ ఇంట్లో ఉన్నావు, అసలు నిన్నెందుకు ఉంచుకున్నారు? ఉంచుకున్నందుకు నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలే. నీ క్యారెక్టర్ ఎట్లాంటిదో ఊరంతా తెలుసు. దొంగముండా, మా చెల్లెకే ఎసరు పెడతావు నువ్వు. నేనేం చేసినా? నువ్వా? అన్నే అమ్మ దాన్ని దన్ను.
ఏం చేసినానంటావు? ఏమైందిర్రా? నా బిడ్డ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాల మధ్యలో నువ్వెట్లుంటవే? నువ్వెందుకుంటవే? అది అసొంటి ముండేనాయే. కాదు, నన్ను ఏమన్నా దొరకబట్టిర్రా? లేకపోతే ఎందుకిట్లా ఎంటికలు ఇడిచిపెట్టుర్రి? ఆగుర్రవ్వలాలా ఏం గాంధీ మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని అజ్జెత్తుర్రు. బిడ్డలు ఇద్దరు లంగలే, మంది కొంపలు ముంచుకుంటా బతికే ముండలు మీరు. సిగ్గులేందానా నువ్వు మా బావతోటి మాట్లాడాల్సిన అవసరం నీకేమున్నది? అబ్బా, నేను మాట్లాడలే. ఏమీ జరగలేదు, మీరు అట్టిగా టెన్షన్ పడకుర్రి. ఆమెకు నాకు అసలు ఏ సంబంధం కూడా లేదు. లేనప్పుడు మా చెల్లెనెందుకు చూసుకుంటలేవు మంచిగా? మా చెల్లెనెందుకు కొడుతున్నావు? దీంతోటి ఇక్కడ వచ్చి గంటలు గంటలు సోది పెట్టాల్సిన అవసరం ఏంది? రాత్రి పగలనక తిరుగుతాన్నావు అని అంటారు, మరి రాత్రి పగలనక ఏడికి తిరుగుతావు? ఇది లంగ కాదు, ఇది బద్మాషి ఆడిది. ఇది ఏడుంటే ఆడ మొగోళ్ళను మాయం చేస్తది. ఓ పోసక్క, నువ్వు తెలివంది పీకంది మాట్లాడకు, అర్థమైందా? నేను నా బాధ ఏదో వడుకుంటా, నా సందర నేను బతుకుతానా? ఇల్లు ఖాళీ ఏమన్నప్పుడు ఎందుకు చేయలేదే నువ్వు? ఏడ దొరుకుతాయి అవ్వా? ఇంత చెప్పనంటే ఏడ దొరుకుతాయి? ఓ అత్తమ్మ, మీరు పిచ్చి పిచ్చి మాట్లాడకుర్రి, నన్ను బదనం చేయకుర్రి. ఇప్పుడే అందరూ అత్తుర్రు, నా ఇజ్జత్ దిత్తే మాత్రం మంచి ఉండది చెప్తున్నా. మా ఇద్దరి మధ్యలో గొడవకు గామేం చేసిందని గామెం తిడుతుర్రు. ఇది ఏయవట్టే మీకు లొల్లత్తందట. ఇప్పటి నుండో నా బిడ్డ చెప్పుకుంటూనే వస్తుందట. పోకు, ఆమె దగ్గరికి పోకు అని అన్నప్పుడు నీ భార్య చెప్పినప్పుడు మరి నువ్వు వినాలే కదా. ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ చెట్లు ఉంటాయని కూసోని ఫోన్ మాట్లాడుకుంటాడు, పోతాడు. అంతే తప్పించి ఆయనకు నాకు ఏం సంబంధం లేదు. నిన్ను నేను అస్సలకే వదిలిపెట్టా. అందరి లెక్క కాదు, మా కుటుంబం తలుసుకుంటే ఏదైనా ఎత్తది. మనిషిని చంపడానికైనా ఏదినికైనా. చూడక్క, చెప్పక్క, నా సందర నేను ఉంటున్నా కదక్క. అక్కలేదు ఏది లేదు, నువ్వు ఏవట్టే నా కోడలకు నా కొడుకు లొల్లి. అమ్మ, నువ్వు కూడా ఏందే తెలివి లేకుండా మాట్లాడతావు? ఇంట్లోకే వెళ్ళి నన్న జావు పోనంటే అట్లా జత్తలేవు. తేడా జత్తది. అది ఒకరిని ముంచేదాకా అది బతికే ఉంటది. దాన్ని ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో ఏమంతోటో పంచాయతీ అయినప్పుడు ఊళ్ళకే ఎలగొట్టేది ఉండే. బహురూపులు దానా, నీకే రోగం అత్తలేదేమే? మంది జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నవే? నీ అసొంటి ముండలు ఊర్లా ఉండద్దు. ఆగరాదే పోసావా? ఆగు, నీకు తెలియదు. కూకుంటున్న కొద్ది బాగా మాట్లాడుతుర్రేంది? అసలు ఆయనకు నాకే సంబంధం లేదు అనంటే ఇంటలేరు. చెల్లె చెప్తలేదా? నువ్వు ఏవట్టే ఈ కథలన్నీ జరుగుతాన్నాయట. మేము ఒక్క దెబ్బేయకుండా సాదుకున్నాం మా చెల్లెను. అసొంటిది నువ్వు ఏయబట్టి ఈయనే కొట్టిండట. ఏమట్టి కొట్టినావా నీ పెళ్ళాన్ని? లేదు, మా మధ్యలో ఏదో డిస్కషన్ వస్తే కొట్టినా. రాత్రి పగలు ఒక మొగోని నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటానవే? నువ్వు ఏమిటి ఉంచుకుంటానవే? దాన్ని మంచి పద్ధతిగా స్నేహితం అనంటే ఎవ్వరు కూడా నమ్మరు. అర్థమైతాందా? ఏడ్చి 4 చంపుర్రి, ఎట్లయితే అట్లాయే. ఎట్లా చంపుతారు పోసక్క? నువ్వు భలే ఉన్నావు, భలే మాట్లాడుతున్నావు. ఇక ఒకసారి తప్పు చేస్తే ఊకే అదే తప్పు చేస్తామా? అదే పేరిస్తారా? అట్లనే మాట్లాడతారా? అసలు నేనేం చెయ్యను దానికి నన్ను వట్టిగా అంటుర్రు మీరు. అవు అల్లుడు, నీకు నా బిడ్డ కావాలా లేకపోతే ఇది నీ ఇంట్లో ఉంచుకునుడు కావాలా? నాకు నా భార్య కావాలని అంటగాని నేనెందుకు ఈమె గురించి ఆలోచిస్తా? నేనే తప్పు చేస్తలేను. నేనైతే ఇల్లు ఖాళీ అస్సలకే చెయ్యా. నాకేనన్నా దొరుకుతానేమో పోతా, లేకపోతే లేదు. వానే, నిన్ను భూమి మీదనే ఉండకుండా ఏత్త నేను. నువ్వు ఏమనుకుంటున్నావో ఇదే రిలేషను నిజమని తెలిసిన రోజు నువ్వు ఈ భూమి మీదనే బతకవు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా కొంచెం తెలివి ఉన్నదా? నా వయసు ఎంత, పిల్లగాని వయసు ఎంత, మా ఇద్దరికి ఏం సంబంధం ఉంటది? చూడండి పీకంది, ఎందుకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుర్రు. రాత్రి పగలనక పొలగాడి ఇడికి వచ్చేందుకు కూర్చుంటాండే. అది నా ఇల్లు, నేనిక్కడ చెట్లుంటాయి, మంచిగా పీస్ఫుల్ గా ఉంటదని నేను ఇక్కడికి వచ్చి ఏదన్నా ఆఫీస్ నుండి కాల్స్ వస్తే మాట్లాడుకుంటా నేనుంటా. ఓర్ని అవ దీన్ని తప్పుడు ప్రచారం చేస్తుర్రు. నీ భార్యకు నచ్చనప్పుడు నీ ఇంట్లో నువ్వు కూర్చొని మాట్లాడాలి, ఇక్కడికి వచ్చి మాట్లాడేంటి? మీరు చెప్పుకోవాలి కదా. నన్నంటే ఏమొస్తుంది? నేను ఇంట్లో కిరాయి ఉంటానా? రద్దు రాకు అని అన్నాను అనుకో, ఇది నీ ఇల్లా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని అంటారు. అందుకే నేను సప్పుడే నోరు మూసుకొని ఉంటానా. అవన్నీ కాదు, నువ్వు ఇంట్లోకే వెళ్ళాలి.
నీ అసొంటి దాన్ని ఇంట్లో పెట్టుకున్నందుకు ఇప్పుడు నా పోరగల్ల జీవితం ఆగమైతాంది. అది నిజమా కాదా, అవునా కాదా అనేది ఏది తెలియదు గాని ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎట్లా పోతాం? చెప్పురా, నువ్వు ఎప్పితే అది ఇల్లు ఖాళీ చేస్తా అని ఓ రోజు అన్నది. ఇప్పుడు ఎప్పు ఇల్లు ఖాళీ చేసి పో, నా భార్యతోటి నేనుంటా, నాకు కావాలే నా భార్య అని అనురా. అయ్యో అమ్మ, మా ఇద్దరి మధ్యలో గొడవకు ఆమె అస్సలకే కారణం కాదు. మేమిద్దరం లొల్లి పెట్టుకున్నట్లా అది తప్పుడు అర్థం చేసుకొని పోయింది, అవ్వగారింటికి పోయింది. పోయినప్పుడు సరే నేను దోలుకచ్చుకుంటానో లేకపోతే ఆమె అత్తదో ఎట్లనో అవుతుంది. కానీ ఇప్పుడు గిట్ల రోడ్డు మీద ఇజ్జత్ తీసుడు ఏంది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా ఇజ్జత్ తీసిర్రు, బజార్ మీద పెట్టిర్రు. ఇక మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోర్రి, నాకైతే సంబంధమే లేదు. ఇల్లు ఖాళీ చేసుడు కాదు, దీన్ని ఊరవతలకి ఎలగొట్టాలి, ఊర్లా ఉంచొద్దు సర్పంచ్కి చెప్పి. నువ్వు భలే మాట్లాడుతున్నావు. అయితవా నేను తప్పు చేసినా అని? నువ్వు తప్పుడు ఆడదానివేనే, నువ్వు రోజు తప్పు ఎత్తనే ఉంటావు, నీకు అలవాటు అయిపోయింది. ఓ పోసక్క, నేను మాట జారదాకా చూసుకోకు. పెద్ద మనిషివని నేను రెస్పెక్ట్ ఇస్తున్నా, అదే రెస్పెక్ట్ కాపాడుకోవని అట్టిగా మాట జారకు. ఏందే నువ్వు బొచ్చు రెస్పెక్ట్ ఇచ్చేది? మర్యాదగా చెప్పుతున్నా, నువ్వు ఈ ఊర్ల నుండి వెళ్ళిపో, లేకపోతే నా చేతుల మాత్రం ఖచ్చితంగా నువ్వు జత్తవు. చంపుతావా? సంపు. ఏ పాడు చంపుతావో చూస్తా. నేను చేసిన్నో దాన్ని నిరూపించి చంపు. అయితదే, మాతోటి సంపుడు కూడా అయితది. మా పిల్ల ఏడుపుకు కారణమైన వాళ్ళని ఎవ్వరిని కూడా మేము బతకనియ్యం. అది ఎవడైనా మంచిదే, ఎవతైనా మంచిదే. నేను చేయని దానికి నన్ను అట్టిగా అనకుర్రి. మరి ఆ పిల్లగాడు వచ్చిడ కూర్చొని రాత్రి పగలిటేందుకు? సరే పొద్దంతా వచ్చిండు కావచ్చు, మరి రాత్రి ఎందుకు వస్తాండే? ఏమో, నా ఏమన్నా వచ్చి ఇంట్లోకి వస్తాండా? ఇలా కూర్చొని ఎవరితోడో మాట్లాడుకుంటుండు. నీ డ్రామాలు మాట్లాడకు నువ్వు. నేను చూస్తేనే అర్థమైతుంది నువ్వు ఎసొంటి దానివని. ఏంది అక్క, వాళ్ళు లొల్లి పెట్టుకొని వాళ్ళు ఆమె వెళ్ళిపోతే మీ ఇల్లు వచ్చి నా ఇంటి ముంగట లొల్లి పెట్టుడు ఎందుకు? నేనేం చెయ్యను దానికి ఎందుకు ఇట్లా ఎత్తుర్రు? డోర్ మూసుకొని నువ్వు నిన్ను మెడలు పట్టి ఊరవుతలకు నువ్వు కాలే, అప్పుడే అందరు బతుకులు మంచిగుంటాయి. నువ్వేడుంటే ఆడ గండమే ఉన్నది, చుట్టుపక్కలకు గండమే ఉన్నది. అసొంటి దానివి నువ్వు ఈ ఊర్లోనే ఉండద్దు. నేను పోయి సర్పంచ్కు చెప్పుతా, దీన్ని ఊర్లకే ఎలగొట్టుర్రి, లేకపోతే ఏమన్నా ఎయ్యుర్రి గని అని. అవునా? అయితే సరే చెప్పు పోర్రి, మరి ఎప్పు పోర్రి. ఏం చేసిన్నో ఎప్పు పోర్రి. అబ్బా, దానికి ఏమన్నా బలుపున్నదా? అది బౌరూపుల్ది. అది ఇప్పటికి 2-3 కొంపలు ముంచి వచ్చింది. మళ్ళా అది ఏదో ప్లానింగ్ వేసుకొని ఏదో ఎత్తేసుకొని ఇక్కడ ఉంటాంది. దాన్ని నమ్మద్దు. అవునా అవ్వా? అవును, అది చిత్రంగి ఆడిది. ఆల్రెడీ అది పెళ్ళైన మొగున్నే పెళ్లి చేసుకున్నది. అన్ని సర్వం నాకింది. కథం ఆడు ముసలోడైండని వాణ్ణి దేప్తలేదు. మళ్ళా వాన్ తర్వాత ఇంకిద్దరిని పట్టిందది. ఇక ఈ పొలగాడు బుక్ అయినట్టున్నాడు దీనికి. కొడుకేం అసొంటోడు కాదవ్వా, కానీ ఊకేడికొచ్చి మాట్లాడుట్లా ఇక నా కోడలు అపార్థం చేసుకుంది. ఎవ్వలైనా వేసుకుంటారు కానీ దాన్ని ఇంట్లో ఉంచకుర్రి. మేం దాన్ని ఏడ బతకనిత్తం. ఇప్పుడు చూసినావా, బావ కూడా సప్పుడేక వీకిండు. అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి, ఏం కూడా చెయ్యలేరనా ఏంది? సరే మంచిది, ఆయనే ఎప్పుడత్తడో మా చెల్ల గురించి మేము అప్పుడే మాట్లాడతాము. అది ఇక్కడ ఉన్నన్ని రోజులైతే మా చెల్లనిటైతే మేము వంపం. దాన్ని ఎలగొట్టుర్రి, అప్పుడే మా చెల్లిడికి అత్తది. రామ్మ పోదాం. నా బిడ్డనైనా కావాలని అనుకుంటే తప్పైంది, నీ కాళ్ళు మొక్కుతా అని ఆయన అత్తనే అప్పుడే నా బిడ్డ అత్తది. ఇక అంతే, ఏం చెయ్యాలి? ఈ బాధలతోటి నేనే సచ్చేటట్టు ఉన్న పోసక్క. రాములా, లంగది ఇది తెలుసా నీకు? లంగదాన్ని ఇంట్లోకే ఎలగొట్టు, నీ కొడుకు మనసు మార్చు. ఏర్పడతలేదు గాని నీ కొడుకు ఏ పాటో దీనికి అలవాటు పడ్డట్టున్నాడు. వాళ్ళందరూ చూడబట్టే నా ఇజ్జత్ అంతా వాయే. ఇప్పుడు ఆని మనసులు ఏముంటదంటే నా ఇజ్జత్ తీసిర్రు, ఇక నాకు పెళ్ళమద్దు ఎవలొద్దని వాడు. అట్లా అంటరా? నీ కొడుకుకు ఏమో మందు పెట్టినట్టున్నది. అక్కడికన్నా పట్టుకపోయి చూపియ్యి, లేకపోతే ఏంది మరి? చూపిస్తా. ఓడలొక్కతే ఉన్నది, నువ్వు నా ఎంబడే వచ్చినవా? నేను ముందుగానే వచ్చింది, నాయనక నువ్వు వచ్చినవు. సరేపా. పాలోళ్ళ ముంగట ఇజ్జతి వాయే. ఇప్పుడు ఇంట్లో పోతే వీడేమంటాడు? రాని ఇంట్లోకే ఈ పీకు,
ఊరవతలకు పోతావో ఊళ్ళకి పోతావో ఏడికి పోతావో పో, నా ఇంట్లో నువ్వు ఉండు అద్దు. నా కొడుకును కోడల్ని అస్సలకే దూరం చెయ్యకు. దూరం చెయ్యాలని నువ్వు చూసినా కూడా వాళ్ళు ఊకుండేటోళ్ళు కాదు, అర్థమైందా? గిట్లా మాట్లాడుతుండు గిట్లా పోతుండు కూసుంటుండు అని అంటేనే వచ్చి గింత లొల్లి చేసిర్రు, నిన్ను కొట్టిర్రు. అసొంటిది నువ్వు నిజంగానే ఆయనను అజ్జెత్తన్నావు అని అంటే మాత్రం వాళ్ళు నిన్ను చంపేది తెలియదు. వాళ్ళ చేతుల్లో నువ్వు దచ్చుడు కాదు, సప్పుడేక నా ఇంట్లోకే వెళ్ళిపోయే నన్న బతుకు. ఎవరొచ్చినా కూడా నన్ను ఏం చెయ్యలేరు, నా సందాల నేను ఉంటున్నా. ఇల్లు దొరుకుతానేమో పోతాం, లేకపోతేనేమో లేదు. ఊరవతలకోయే నువ్వు ఏనన్నా బతుకుపోలేవు, బొచ్చడు ఊర్లున్నాయి. ఇక మా కొంపలు వచ్చినావు, మా కొంపను నాశనం చేస్తానవు. వాని సంగతి ఎప్పు తాగిప్పుడు. ఇవ్వని సంగతి అన్న చెప్పుకో, నేను ఇంట్లోకే అస్సలకే వెళ్ళా. ఏం చేస్తారో చేసుకోర్రి. నా ఇజ్జతిని తీసినోళ్ళు నా ఇంటి మోకై కూడా రావద్దిగా, నాకు అది అవసరమే లేదు. లవ్వనున్ను వాళ్ళ అన్నగారిని పంపించి ఇయ్యాల పాలొల్ల ముంగట అందరి ముంగట నా ఇజ్జత్ తీత్తదా? నువ్వు చేసిన కథకు వాళ్ళు చేసిర్రు, నువ్వు దాన్ని మంచిగా చూసుకున్నాక దాన్ని కొట్టకుండా ఉంటే వాళ్ళెందుకు అద్దురు? ఇప్పుడు నీ ఇజ్జత్ ఎందుకు తీద్దురు? నువ్వు సక్కాలేక వాళ్ళనంటే ఏం లాభం? కూడా ఏందే వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నావు? కొడుకు అని కొంచెం కూడా నీకు లేదు, నా ఇజ్జత్ పోతే నీ ఇజ్జత్ పోయినట్టు కాదా? ఓ నువ్వు చేసినవు మంచి కథలని ఇక నీ గురించి నీ దిక్కు మాట్లాడతా. మెంటలోడా అని పోయి దొరకరాపోరా తప్పైందని. నేను అస్సలకే పోను, నేనేం చెయ్యను దానికి నన్ను బదనాం చేసిర్రళ్ళు. ఇజ్జత్ ఉందారా కొంచెమన్నా? నీకు దానికి సంబంధం ఉందని నాకు కూడా తెలుసు. మళ్ళా నువ్వు వాళ్ళనెందుకు అనుడు? నీ దగ్గర తప్పుంది కాబట్టి ఏదో జరిగింది అని పోయి దాన్ని దొరకరాపోరా. నేను దొరకరాను, నేను ఇప్పుడు ఏ తప్పు చేస్తలేను, ఒకరికి లొంగటోని కాదు. ఆవురా జరా. ఏ ఒర్రకే నువ్వు ఇలా పొట్టు తాగుడే ఆవు. అయ్యో దేవుడా, ఎందుకు ఇలా బతుకులు ఇట్లా ఎత్తాను? ఒక్కలనొక్కలకు కాకుండా ఎత్తన్నావు కదా. ఊర్ని అవ్వ గంట కథ అయిందా పోసక్క, నన్ను విలువకపోతివి. ఏం పిలవాలే, నేను అటేమిటికో పోయినా అటెందో ఇనబడతాంది అని ఆయనతో అర్దాకా పోయినా. మనం గటెందుకు వెళ్తాం? ఆడికి ఈడికి కొద్ది దూరమేనా ఉన్నది. అబ్బా ఇది ఏం ముండన్నట్టు. ఈ సొంటోళ్ళు బతకద్దు, నిజంగా పోసవ్వ సావాలే. ఈ సొంటోళ్ళు బతికి భూమికి బరువు. ఎప్పుడో పాపం పండదాయే, పాపం పండినప్పుడు సత్తరు. అదే గాని అత్తమ్మా, ఏంటిదే? ఎంతసేపు ఉంటావు, ఎంతసేపు తిరుగుతావు అత్తమ్మా? నాకు ఇంటికాడ బోరు కొడుతుందిదా. నీ బోరు కొట్టుడు పాడగాను, నేను ఇప్పుడే కదనే వెళ్ళింది, అంత కొడత గంట అయితలేదు. గంటనా? 3 గంటలు అవుతుంది. ఏంది 3 గంటల పోటీ తిరుగుతూనే ఉన్నానా నేను? అవునత్తమ్మా దా. అత్తానా పిల్ల ఏం కూర వండినావు? అదెందుకు అండిందే, నేనే అండబడితిని. ఇప్పుడు నీళ్లు పోసుకున్నది కదా, ఇక అవ్వగారిల్లు ఈయన్నేనాయే. ఇక నిన్న రమ్మన్నడట కొడుకు, పొద్దికంగా వచ్చింది. అబ్బా నీ పని మంచుకున్నది, ఆడికి మంచిగా తిరగచ్చు. అవును, రేపు పోతా మళ్ళీ అటే ఉంటా. ఇక బావా ఇవాళ ఒక్కరోజు ఉండమన్నాడు. అయితే వాయి కనిపా. సరేదా అత్తనే నరసావా. దానికి ఏ రోగం అత్తలేదు, గింత మందితోటి ఉంటుంది. ఏడుసో గీడుసో రాదా, దానికి వచ్చి పాడైతలేదు. దోస్తులు ఇట్లా 4-5 రోజులు గడిచిపోతుంది అన్నమాట. ఇక 4-5 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. నేను వచ్చి గిన్ని రోజులు అవుతుంది, వాళ్ళు లొల్లి పెట్టిరానో లేకపోతే ఎట్లనో తెలియదు. నాకు ఫోన్ చేస్తలేడు, కనీసం రమ్మని కూడా చెప్తలేరు. అంటే నేనంటే ఇష్టం లేదా? నన్ను ఇష్టం లేనిది ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు నన్ను వద్దు అని అనుకుంటుండు? నేనన్నా ఒకసారి ఫోన్ చేద్దునా? చేస్తా. రింగ్ అవుతుంది కానీ ఏమంటాడు? హలో హలో, ఎవరు? ఎందుకు అట్లా ఓవర్ చేస్తున్నావు? ఎవరు మాట్లాడేది? రాంగ్ నంబర్. ఆగు ఒక నిమిషం. ఏంటిది? నేను అద్దా నీకు? అద్దు. ఎందుకు? పెళ్లి చేసుకున్నావు కదా ఇష్టపడి. అద్దిగా ఎప్పుడైతే మీ వాళ్ళని పంపించిన ఇజ్జత్ తీసినవో అప్పుడే నీ మీద మనసు అనేది ఇరిగిపోయింది నాకు. అంతేనా ఇక? అవును, ఇచ్చా నువ్వు పోయినవు,
నీకు నా మీద నమ్మకం లేదు, నేను మంచిగా చూసుకుంటా అని నమ్మకం లేదు, నా మీద ప్రేమ లేదు, అందుకే నువ్వు పోయినావు. సరే నీకు నచ్చిన కాడనే, నీకు ప్రేమ ఉన్న కాడనే ఉండు, నేనేం నిన్ను డిస్టర్బ్ చేస్తలేను కదా. నువ్వు నాకు ఫోన్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు. అంటే ఇప్పుడు ఎవరి గురించి వచ్చిందో లొల్లి వాళ్ళనే మన లైఫ్ నుండి తీసేస్తే అయిపోవు కదా. అయిపోతుంది కదా, మన ఇద్దరికి లొల్లి ఉండదు కదా. నేను మంచిగానే ఉన్నా, నేను ఎవ్వరి జోలికోతలేను, ఎవ్వరితోటి మాట్లాడతలేను, నా సందాల నేను ఉంటానా. గట్టిగా నీది నువ్వే ఊహించుకొని పోయో ఉండు, ఏమన్నా వేసుకో, విడాకులు ఇత్తవా ఇచ్చి పారేయిగా అంతే. నీతోటి ఒరుడద్దు, నీతోటి ఫోన్ మాట్లాడద్దు. హలో, అవసరం లేదు, కట్ చేయి. ఎందుకు గింత ఘోరంగా మాట్లాడుతుండు? నాతోటి మాట్లాడకుండా ఉండనోడు ఈ రోజున నన్ను ఎందుకు దూరం పెడుతుండు? దాని గురించి దూరం పెడుతుండా లేకపోతే దేని గురించి దూరం పెడుతుండు? ఏమైందే? బావనేనా ఫోన్ చేసింది? అవును, నేనే చేసిన. ఏమన్నా పిసనా? నువ్వెందుకు చేసినావు? లేదన్నయ్య, చేసినా, కానీ ఇప్పుడు ఏమంటుండు తెలుసా? విడాకులు ఇత్తియ్యి, నువ్వు నాకు అద్దు అని అంటుండు. ఏంది? అవునన్నయ్య, నాకు అసలు ఏం జరుగుతుందో అర్థమైతలేదు. డాడీకి ఇదంతా గిట్లా అంటుండు అని చెప్తే డాడీ అస్సలకే ఊరుకోడు. నువ్వేం బాధపడకాగు, ఆయన నీ దగ్గరికి ఎట్లా రాడో నేను చూసుకుంటా. పోనీ 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 అని ఊకుంటున్నా గాని ఇప్పటిసుంది ఆయన కథ వేరే ఎత్తను. వాగు. ఏం చేసినా ఏం మంచిలేదన్నయ్య నా బతుకు. నువ్వు అట్లా అనుకోకు, నేను చూసుకుంటావు. ఏందట ఫోన్ చేసింది? ఏం లేదు, ఎందుకు ఇట్లా మారిపోయినావు, ఎందుకు ఇట్లా ఉంటున్నావు అని మాట్లాడుతుంది. అవసరం లేదు, నువ్వు నాకు ఫోన్ చేయకు, నాకు నీ మీద మనసు ఇరిగింది అని చెప్పిన. ఇక డైరెక్ట్ అంటే ఏమంటాంది? ఏమంటది? ఉండు, నాకు కాల్ చేయకని చెప్పిన, విడాకులు ఇచ్చి పారేయని చెప్పిన. నేను నిజంగానే విడాకులు ఇస్తే తీసుకుంటావా? తీసుకుంటా. నాకు నువ్వు ఉన్నావు కదా, ఎప్పటికీ ఉంటావు కదా, చాలు. అది ఇస్తే ఇయ్యని, దానికి కొంచెమన్నా బలుపు బాగున్నది. ఇట్లా మాట్లాడకు గాని ఇక మెల్లగా పోయి ఏదో ఒకటి చెప్పి పట్టుకరాకపోయినావు, ఉన్న నిందంతా నా మీద పోతుంది తెలుసా. ఇప్పుడు వచ్చినావు, మీ అమ్మ లేదా? లేదు, ఆమె ఎటో పోయింది. మళ్ళా ఏ రాజ్యం మీద పోయిందో, లేకపోతే కోడల దగ్గరికి పోయిందో. అప్పుడు పోయింది, ఇంకా పత్తకు లేదు, జాడకు లేదు. అదే గాని ఇప్పుడు ఆమె కోపమంతా నా మీదనే, నా కొడుకును నా కోడల్ని ఇట్లా చేస్తుంది అని. అందుకే కదా ఆమెకు ఆ డౌట్ రాకుండానే నేను నీ దగ్గరికి వస్తలేను, చక్కగా ఇంట్లో సప్పుడేక వంట అన్న ఫోన్లు కూడా మాట్లాడతలేను. అది అర్థమయ్యి కోడల దగ్గరకు పోయి తోలుకత్తదా, మరి అది వత్తదా రాదా, నేను పోయి వాళ్ళ కాళ్ళ మీద బౌడాట, నేనెందుకు పడతా, నాకేం పని. నువ్వెందుకు పడతావు? నువ్వు కాళ్ళ మీద పడతావా? అవసరమే లేదు. అదే గదే. విన్నావా ఏం చెప్పిండో? కొడుకును పట్టుకత్తనే మొత్తం చూసి చెప్తారట. ఇప్పుడు కొంచెం చెప్పిండు గాని పిల్లైన ఆడదాంతో ఉంటాండు అని చెప్పిండు, చూసినావా? అదే కదేనే నర్సవ్వ, ఈయన చెప్పిండు పిల్లగాన్ని పట్టుకొని రమ్మంటుండు గాని ఆ పోరడు అత్తడా నా కొడుకు? ఏం లేదు, గిడి కొయ్యొద్దాం దారా అని చెప్పు. ఏడికి అని అంటే గిట్లా అది అలిగిపోయింది కదా, దాన్ని మన ఇంటికి రప్పిద్దాం అని చెప్పి ఆయనతో ఓ రోజు పట్టుకరా. లేట్ చేసుకుంటుంటా అంటే వాళ్ళ మధ్యలో బాగా కోపాలు తాపాలు అనేటివి అవుతున్నాయి. నా కోడలకు ఫోన్ లేదట, ఏది లేదట. నిన్న ఫోన్ చేస్తే అంటాంది, ఫోన్ కూడా వేస్తలేడు రమ్మని అని. ఇది అద్దామన్నా కూడా వాళ్ళు పంపరు, వీడు పోయినా వాళ్ళు పంపరు. వాళ్ళకు కూడా మనసు ఇరిగింది నరసవ్వ. నువ్వు లేటు ఏయకు, ఆ బొడ్డి లంగ బొడ్డి భలే ఉంచుకున్నావు పో ఇంట్లా. నాకేమెరక ఇంత కిరాయి వస్తుందని ఆశకు ఉంచుకున్నా, కానీ గిట్లయితుందని ఏం తెలుసు. నీ కొడుకుతోటి ఉంటాంది, పెళ్ళైన ఆడిది, అందుకే పెళ్ళాన్ని అద్దనుకుంటుండు. పెళ్ళాన్ని లేకున్నా కూడా ఉంటాడు గాని అది లేకుండా ఉండలేకపోతుండు. నీ కొనుకు మనసును అట్లా మార్చింది అని ఎంత క్లారిటీగా చెప్తాండు. పేరు ఊరు ఇంటి పేరు చెప్పంగానే నమ్మకి పట్టుకరా ఓ రోజు. ఎల్లుండి ఉంటాడు, మళ్ళా ఎల్లుండి పట్టుకరా. సరే దారిగా పోదాం. మరి ఏమంటాడో ఏం కథనో, అత్త అంటాడో రాను అంటాడో. గుంజుకరా. గుంజుకత్త ఎవరన్నా ఒకళ్ళు ఉండి చెప్తానేమో ఇంటడాయే. ఆ ఇంటాడు, నువ్వేదో ఒకటి చెప్పి పట్టుకరాకనట. సరే తీనర్సవ్వ, పోదాం దారిగా. దానికి సావత్తలేదు. ఓ కసంలేడగత్తరు అవ్వా, గంత ఘోరంగా జరుగుతున్నాయి అరా మీ ఇంట్లో? అవునరా, టింపుగా ఏం చేసురో అర్థమైతలేదు. మా చెల్లె ఏడ్తాంటే నా ప్రాణమంతా తలుక్కుమంటాంది. ఆ బక్కోడు మంచోడు కాదు, అద్దు అని నాకు ముందడుసుంది ఉండే, కానీ వీళ్ళెవ్వరూ ఇనలేదు.
ఇప్పుడు ఏం చేస్తావురా మరి? అవ్వ దాన్ని రాత్రి పటకచ్చి ఈ నీళ్ళల్లో వారెత్తే అయ్యే పీక్తదిరా. అది చస్తే ఓ పీడ పోతుంది. మా బావును మా చెల్లె మంచిగా ఉంటారు. నీ అవ్వ సంపేంత ధైర్యం ఉన్నదిరా నీకు? లేదురా, కానీ అట్లా కోపం వత్తాంది. ఏదో ఒకటి చెయ్యాలే, దాన్ని మా బావకు దూరం చెయ్యాలని అనిపిస్తాంది. ఈ అవ్వ నేను కూడా గమనించిండ్రా దాని ఇంటికి ఓడు. అవునా? ఈ అవ్వ అదే వాడిదిరా. దీనికి ఉండాలిరా సిగ్గు. నాకు పెళ్ళయింది, నేను లవ్ చేసి చేసుకున్నా. మరి నాకు దాంతో ఏంది అని వీనికి ఉండాలిరా సొయ్యి. ఇక వీనికే లేకున్నాక అదేం చేస్తుంది? బాగా చెడిపోయిర్రు. ఏం చెడిపోవుర్రా, ఇట్లా మంది జీవితాలతో ఆడుకునుడు మంచిగా అనిపిస్తుంది ఏందిళ్ళకు? నాకు అర్థం కాదు. ఈ అవ్వదానికో బిడ్డ నటరా, బిడ్డ 5th 6th మరి. అవునా? దాని బిడ్డ ఎట్లా ఎత్తే తెలుస్తుంది తర్వాత. ఏం పాడోరా చి. ఏ దోస్తులు చూసిర్రా? ఇక ఈ రోజటి ఎపిసోడ్ ఇదన్నమాట. వీడియోలు జరా స్కిప్ చేయకుండా చూడుర్రి, చూస్తేనే స్టోరీ అనేది అర్థమైతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బాయ్ బాయ్ దోస్తులు.